బంగ్లాదేశ్లోని 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజకీయ దుమారం, ఆ దుమారం కాస్త నిరసనలు, ఆందోళనలు, విమర్శలు పెద్ద ఎత్తున అల్లర్లుగా మారాయి. ఆ ఆందోళన నిరసనలు వాడివేడిగా ఉన్నప్పుడే మయమన్ సింగ్ జిల్లా బాలుకోపై జిల్లాలో గార్మెంట్ బట్టల ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేసే ఒక హిందూ యువకుడు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా తప్పుడు వ్యాఖ్యలు చేశాడని 19 తారీఖు రాత్రి సమయం 9 గంటలకు దీపు చంద్రదాస్ అనే మైనారిటీ హిందూ యువకుడి మీద చేతిలో చట్టాన్ని తీసుకుని ఆ రాజకీయ దుమారాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ముస్లిం ప్రజలు గుంపులుగా చేరి పగబట్టినట్టు బహిరంగంగా రోడ్డు మీద అతి కిరాతకంగా ఇష్టం వచ్చినట్టు దాడి చేసి బ్రతికుండగానే తన బాడీని నగ్నంగా ఒక చెట్టుకు తాడు సహాయంతో వేలాడదీసి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. బాడీని తగలబెట్టడమే కాదు, మానవత్వం లేకుండా పైశాచిక వికృతాన్ని పొందుతూ మొబైల్ ఫోన్లతో వీడియోలు తీశారు. భారత హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేలా చేశారు. ఇంత ఘోరమైన వైలెన్స్ ఒక దేశంలో జరుగుతుంటే బంగ్లాదేశ్ అక్కడ ల్యాండ్ ఆర్డర్ కని అక్కడి తాత్కాలికంగా ఏర్పడిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం జరిగేదానిపై కనికరం లేకుండా ఉదాసీనులుగా వ్యవహరిస్తూ ఏం పీకుతున్నట్టు అసలు. అవును, తెలిసే తెలియకు మీ మతం గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశాడు, దానికి అంత కఠినంగా హింసించి ఒక మనిషిని చంపాలా? అసలు ఏం జరుగుతుంది మీ దేశంలో? అంత తప్పుగా మాట్లాడుంటే చట్టపరంగా వెళ్ళి నేరాన్ని పరిగణనలోకి తీసుకొని చట్టమైన ల్యాండ్ ఆర్డర్ సహాయంతో శిక్షించాల్సి ఉండే. అది చేయకుండా అనేక గుంపులుగా ఏర్పడి కావాలనే టార్గెట్ చేసి ఏమి తెలియని ఒక అమాయకుడైన హిందువును రాజకీయ నిరసనల్లో చంపడం ఏంటి? ఈ విషయాన్ని భారత హిందూ సమాజం తీవ్రమైన ఆగ్రహంతో ఖండిస్తుంది. ఆ హిందూ యువకుడిని, బాధిత కుటుంబాన్ని తక్షణమే న్యాయం చేయాలి. ఒక పక్క మతాలన్నీ ఒకటే, మనుషులంతా ఒకటే అంటూనే ఒక పక్క మతం పేరుతో హింస, నమ్మకం పేరుతో హత్య అంతా విభిన్నంగా జరుగుతున్నాయి. కానీ ఇలా చేయాలని ఏ మతం చెప్పలేదు. ఒక స్వార్థపూరిత రాజకీయం తప్పితే రాజకీయ హస్తగతం, రాజకీయ ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందంటారా? ఏ వర్గం ప్రజలు కూడా అనవసరమైన విషయాల్లో తలదూర్చరు, రెచ్చిపోరు కూడా. ఇందులో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల హస్తగతం 100కు 100% ఇందులో ప్రమేయం ఉంది. బంగ్లాదేశ్లో ఈ అల్లర్లకు మెయిన్ కారణం 4 విషయాలు కనిపిస్తున్నాయి. మొదటిది, రాజకీయ నేత ఇంక్విలాబ్ మోర్చా అనే ఉద్యమాన్ని స్థాపించి నడిపించే షరీఫ్ ఉస్మాన్ హదీ మొన్న ఒక రోజు రిక్షా బండి మీద వెళ్తున్నప్పుడు గుర్తు తెలియని ఒక వ్యక్తి గన్తో కాల్చడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించడం, చికిత్స పొందుతూ 18 తారీఖు షరీఫ్ ఉస్మాన్ హదీ అక్కడే మరణించిన మరణ వార్త. ఇంకోటి, భారత్లో తలదాచిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఈమెను వెనక్కి తిరిగి ఇవ్వాలనే డిమాండ్లు. మరొకటి, తాత్కాలికంగా ఏర్పడిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తన ఎజెండా ప్రకారం తన ప్రభుత్వం ఇంకా కొనసాగాలి అనే చర్చ. 4వది, ప్రతిపక్ష పార్టీల ప్రణాళికల ప్రకారం 2026 ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్ రద్దు అవ్వకుండా ఎలాగైనా జరగాలనే ప్రయత్నాలు. ఈ 4 అంశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఇవే 4 అంశాల రాజకీయ దుమారంలో మరణించిన రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ, అభం శుభం తెలియని మైనారిటీ హిందూ దీపు చంద్రదాస్, మీ ఉద్యమ నాయకుడు చనిపోతేనే ఇంత బగ్గుమనేలా అల్లర్లు సృష్టించారు. మీకు జరగాల్సిన న్యాయాన్ని, మీ చేతిలో చట్టాన్ని తీసుకుని మీకు కావాల్సిన న్యాయాన్ని దక్కించుకున్నారు కదా. ఏమీ తెలియని హిందూ బిడ్డను సజీవ దహనం చేశారు. దానికి హిందూ సమాజం ఎలా వైలెన్స్ రియాక్ట్ అవ్వాలి? అందుకే హిందూ సమాజానికి మాకు కూడా న్యాయం కావాలి, జరగాలి. ఈ ఘటనను ఖండించడమే కాదు, ఏకతాటిపై న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. మత ఘర్షణలు, మత కల్లోలలు, ఇలాంటి అల్లర్లు సృష్టించే వారిని, సమాజాన్ని నాశనం చేస్తున్న చీడ పురుగులను గన్ పెట్టి పిట్టను కాల్చినట్టు కాల్చాలి. లేదు, వాళ్ళని శిక్షించకుండా సపోర్ట్ చేస్తూ వెనక్కి తగ్గుతామంటే భారత్లోని హిందూ సమాజం ఐక్యతగా ఏర్పడి మీ దేశాన్ని భూస్థాపితం చేసే డెడ్ లైన్ చివరి రోజులు అతి దగ్గరలోనే చూస్తారు. అందుకే చంపిన హిందూ బిడ్డకు న్యాయం వ్యవస్థ, ప్రభుత్వం సహకరించి వెంటనే న్యాయం చేయాలి. ఈ విషయాన్ని ఈజీగా తీసుకునేది లేదు. ఆ హిందూ బిడ్డకు న్యాయం జరిగే వరకు భారత్లో న్యాయమైన డిమాండ్ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. న్యాయమైన ఈ న్యాయం జరగకపోతే అన్యాయమైన పరిణామాలు చూస్తారు. ఖబర్దార్. మానవత్వం కలిగిన గొంతుకలు, హిందూ గొంతుకలు తమ గొంతును న్యాయం జరిగే వరకు ఇలా వినిపిస్తూనే ఉంటాయి. ధన్యవాదాలు. జై భారత్.